మంత్రి నారా లోకేష్ అనుకుంది సాధించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మంగళగిరి నియోజకవర్గానికి కీలక నిధులు రాబట్టే దిశగా ముందడుగు పడింది. మంగళగిరిలో కొలువై ఉన్న ప్రఖ్యాత శ్రీ పానకాల లక్ష్మీ నృసింహస్వామి ఆలయంను కేంద్ర ప్రభుత్వ ప్రసాద పథకంలో చేర్చేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఆలయాన్ని ప్రసాద పథకంలో చేర్చాలని మంత్రి లోకేష్ స్వయంగా కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. తాజాగా అనుమతి లభించడంతో అభివృద్ధి పనుల దిశగా ప్రక్రియ మొదలైంది. ఈ మేరకు ఆలయ అభివృద్ధి కోసం డిపిఆర్ డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ సిద్ధం చేస్తున్నారు. పానకాల స్వామి ఆలయ అభివృద్ధికి సుమారు 140 కోట్ల రూపాయల వ్యయాన్ని ప్రతిపాదించారు. ప్రసాద పథకం అమలుకు దేవాదాయ శాఖ కమిషన్ను ప్రత్యేక అధికారిగా ఇప్పటికే నియమించారు. మంగళగిరితో పాటు శ్రీశైలం ఆలయం, సింహాచలం ఆలయం, అన్నవరం, అలాగే అమరావతి ఆలయాలు కూడా ఇప్పటికే ఈ పథకంలో చేర్చినట్లుగా అధికారులు వెల్లడించారు. పురాతన వారసత్వాన్ని కాపాడుతూ ఆలయాల ప్రాచీన వైభవానికి భంగం కలగకుండా అభివృద్ధి చేపట్టడంతో పాటు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే డిపిఆర్ రూపొందిస్తున్నారు. కేంద్రానికి నివేదిక ఇప్పటికే పంపించగా చిన్న మార్పులతో త్వరలో టెండర్ల ప్రక్రియ చేపట్టేందుకు కసరత్తు కొనసాగుతోంది. ప్రసాద పథకం కింద మంగళగిరి పానకాల స్వామి ఆలయంలో కొండ చివరనున్న గండాలయ స్వామి ఆలయ అభివృద్ధి, కొండపైకి వెళ్లేందుకు రోప్ వే ఏర్పాటు, కొండపైన పార్కింగ్ సదుపాయం, పార్కుల నిర్మాణం వంటి పనులను ప్రతిపాదించారు. అలాగే కొండ దిగువన భక్తుల కోసం వసతి గదుల నిర్మాణం, కొండ చివరన మంగళగిరి పేరుతో 18 అడుగుల ఎత్తులో గుర్తింపు నిర్మాణం ఏర్పాటు చేయాలని యోచన. భక్తుల సౌకర్యార్థం పోలీస్ క్వార్టర్ స్థలాన్ని ఆలయ అవసరాలకు వినియోగించుకోవటం, ఆలయ చరిత్ర ప్రాశస్త్యాలను తెలియచేసే మ్యూజియం ఏర్పాటు, ఎయిమ్స్ రోడ్ నుంచి పానకాల స్వామి కొండపైకి మరొక ఘాట్ రోడ్డు నిర్మాణం కూడా ప్రతిపాదనల్లో ఉన్నాయి. ప్రస్తుతం అసంపూర్తిగా ఉన్న పడమర గాలిగోపురం నిర్మాణాన్ని పూర్తి చేద్దామన్న ప్రణాళికని కూడా డిపిఆర్లో చేర్చారు.